అందరికీ తెలుసు సిద్ధమంగళ స్తోత్రం అంటే ఒక మిరాక్యులస్ పవర్ఫుల్ స్తోత్రం. ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రాన్ని 11 సార్లు 11 రోజులు పఠిస్తారో, అలాగే మండలం రోజులు పఠిస్తారో వాళ్ళకి తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పటం జరిగింది. అలాగే ఇప్పుడు అదే సంకల్పంతో 54,000 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పీఠికాపురంలో చేస్తున్నాము. సాక్షాత్తు దత్త ప్రభువు మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో చేస్తున్నాం. ఇక 54,000 సార్లు అంటే ఆ పవర్ మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా దత్త భక్తులు ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మీరు కూడా ఇంత చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటే మీ మనసును తలచిన కోరికలు నెరవేరుతాయి. సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి. అలాగే దత్త అనుగ్రహం కలుగుతుంది. ఇంకా చెప్పలేము ఏమేమి జరుగుతాయో. సిద్ధమంగళ స్తోత్రం అంటే గొప్ప మహిమాన్వితమైన స్తోత్రం. జై గురుదత్త.